నీకు ఏ రోగం వచ్చింది? సార్ నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి బాధపడుతూ టైఫాయిడ్ జ్వరం వస్తే యేసు తగ్గించాడా నీకు? అవును సార్, తగ్గించాడు. ఆ టాబ్లెట్ ఏం వాడలేదా? టాబ్లెట్ వాడాను సార్. టాబ్లెట్ మరి ఎర్రిపుక ఏం మాట్లాడుతున్నావురా? టాబ్లెట్లు వాడితే యేసు తగ్గించేది హాస్పిటల్లో డాక్టర్ తగ్గించినట్టు పిచ్చి పూకునామడ్డా అని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కాదండి, టాబ్లెట్లు వీడు టాబ్లెట్లు వాడాడండి. వీడు ఎవడం చూడద్దు ఎంత దుర్మార్గుడు వీడు. టాబ్లెట్లు వాడట యేసు తగ్గించాట. మరి టాబ్లెట్లు ఎందుకు కొన్నావురా నువ్వు? టాబ్లెట్లు ఎందుకు కొన్నావు? కొనకుండా మెడికల్ షాప్ డబ్బులు ఇవ్వకుండా అయ్యా నాకు ఏసై రోగం తగ్గించాడు, నీ టాబ్లెట్లు పనిచేసి రిటర్న్ ఇవ్వాల్సింది వాడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన విధానం నచ్చలేదు నాకు. నచ్చపోతే దెంగేరా ఎరుపుక ఏం మాట్లాడుతున్నావు? రోగం తగ్గేది పాస్టర్ గారు మీరు మాట్లాడండి, నాకు బీపీ పెరుగుతా ఉంది. అయ్యా 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 తప్పయ్యా. అయ్యా బాబు, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సార్ వీళ్ళంతా ఉన్మాదులండి, మొత్తం ఉన్మాదులు. వీళ్ళకి మనం ఏం చెప్పినా ఉండదయ్యా. నాకు ఒక చిన్న సాక్ష్యం ఉంది, నేను అసలు పాస్టర్ గా మారడానికి ఒక సాక్ష్యం ఉంది, వింటారా మీరు? నేను ఉంటాను సార్. అదే సార్ బ్రదర్, ఏం లేదు బ్రదర్, వీళ్ళందరూ కూడా ఎలాగంటే, నేను ఇప్పుడు ఈ ప్రవీణ్ యేసుని లంజా కొడుకు, మేరీ లంజా అంటూ పెడుతుంటే అతన్ని అసలు ఎందుకు పెడుతున్నావయ్యా, ఇలా పెట్టడం తప్పు కదయ్యా అనడానికి నేను ఫోన్ చేశాను. అంతలోకి నీకెవరికో కలిపాడు ఆయన. వాళ్ళు అంతా బ్యాచ్ సార్. వాళ్ళు ఒకరు మాట్లాడలేక ముగ్గురు కలిసిన రోజు మాట్లాడతారు. వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడితే మనం ఏదైనా మాట్లాడగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం క్రైస్తవం కాబట్టి ఓపికతో మాట్లాడుతున్నాం. అవునయ్యా అవునయ్యా అవునయ్యా. ఎందుకన్నా ఆయన పిల్లలు హట్టు ఆయన ఏదో కొనుక్కుంటూ పోతున్నాడు. ఇప్పుడు కాదండి, చెప్పండి బ్రదర్ చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు టాబ్లెట్ వేసుకుని తగ్గిన నేను చెప్పలేదు కదా, ఆయన విశ్వాసం నుంచి ప్రార్థించుకొని వేసుకొని తగ్గింది. అవునయ్యా, ఈస్మంత విశ్వాసం ఉంటే కూడా కొండని లేపి పక్కన పెడతారని చెప్పాడు ప్రభు మనకి. నేను బైబుల్ నమ్ముతున్నాను. ఇప్పుడు అన్ని గ్రంథాలు నేను గాని హిందూ, నేను మొత్తం పోయిందే చేశాను. నేను తిరుపతికి కానీ శ్రీశైలంకి అన్ని చేశాను. ఎందుకు ఇప్పుడు కూడా పోతున్నావయ్యా నువ్వు? ఇప్పుడు కూడా పోతున్నావయ్యా? లేదు సార్, తెలుసుకున్నాను సార్, మార్గం తెలుసుకున్నాను నేను. మంచి పని చేసావయ్యా, నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు. రక్షణ మార్గం తెలుసుకున్నాను. ఇప్పుడు దారిలో వెళ్తున్నాము, దారిలో ముళ్ళు ఉన్నాయి, దాన్ని తీసుకుని వెళ్తే మంచి మార్గంలో వెళ్తాం. ముళ్ళు వచ్చి ఈ దుర్మార్గుల మొన్న నేను ఇట్లా ఒకసారి మాట్లాడుతుంటే, రక్షణ మార్గం అంటే, రక్షణ అంటే కండం నిరోధు కదా, మరి నిరోధు పెట్టుకుంటే అది కూడా రక్షణ ఇస్తుంది కదా, ఇంక ఏసి ఇచ్చే రక్షణ ఏంటంటున్నారయ్యా వీళ్ళు? ఏమనాలా వీళ్ళని? సార్ సార్ వాళ్ళకు మాట్లాడనీకి రాక గుంపులు తయారవుతారు. మీరు మీకు రాధమహర్ద సైడ్ ఉంది. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.